ప్రధానంగా బ్యానర్ అయితే చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే పరిహారంలో గీత దాటిన అవినీతి అంటూ కూడా మల్టీ లూటీ పార్క్ అంటూ కూడా క్లియర్ కట్గా బ్యానర్ అయితే చూడొచ్చు. బిగ్ షాడో దలాల్ దందా, అలాగే హుకుంపేటలో మారిన హకింపేట అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. వార్తను మనం మనీ పర్పస్ ఇండస్ట్రియల్ స్కామ్ జరుగుతుందంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. లగచర్ల భూముల్లో బరి తెగించిన లత్కోర్లు అంటూ కూడా చూడొచ్చు. పారిశ్రామిక వాడలో కోట్లలో దందా జరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూ విస్తీర్ణం పెంపు జరిగింది. అలాగే నకిలీ రైతుల పేర్లతో పరిహారం దోపిడీ, పునరావాస కాలనీలో అదనంగా ప్లాట్లు, అలాగే అసలు రైతుల పరిహారం నుంచి వసూళ్లు అంటూ కూడా చూడొచ్చు. బిగ్ షాడో గుప్పిట్లో జిల్లా అధికారులు ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం బిగ్ మేడం అండతో వంట మనిషి చేతివాటం, ఏదైతే బిగ్ మేడం అండతోటి వంట మనిషి కూడా చేతివాటం ప్రదర్శిస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం అక్రమాలకు రెవెన్యూ అధికారుల అండ కూడా ఉంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే అక్రమాలకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారో అలాగే అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లోకాయుక్తకు మాజీ ఎమ్మెల్యే పట్నం ఫిర్యాదు కూడా చేశారు. అలాగే గజ్జల కుటుంబంలో కాసుల గలగల, ఏదైతే గజ్జల కుటుంబంలో కాసుల గలగల కురుస్తుందంటూ కూడా క్లియర్ చూడొచ్చు. పరిహారం అడిగితే అమ్మేశానన్నారు. ఏదైతే పరిహారం అడుగుతానంట జాగా అమ్మేసినట్లు ధృవీకరించినట్టు ఒక రైతు ఆవేదన వ్యక్తం చేసినట్టు సంబంధించి మనం చూడొచ్చు. సర్వే నెంబర్ 252/26లో మేము ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాం, పాస్బుక్ కూడా వచ్చింది, 2014 వరకు రికార్డుల్లో నా పేరు ఉన్నది. ఓ మధ్యవర్తి వచ్చి పరిహారం ఇప్పిస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, నాకు 60 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టిండు. రావాల్సినటువంటి నష్టపరిహారం కోసం కోర్టుకు పోతే ఈ అంశం తేల్చాలని ఆదేశం ఇచ్చింది. దీన్ని పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కు పోతే మీ భూమిని 1997లోనే అమ్మినట్టు రికార్డులున్నాయని చెప్పిండ్రు. సాదా బైనామా పుట్టించి నాకు తెలియకుండానే వెంకటయ్య అనే వ్యక్తి భూమి కొన్నట్టు కలెక్టర్ కాగితం ఇచ్చిండు. నా సంతకం ఫోర్జరీ చేసి నా నుంచి భూమిని గుంజుకొని అన్యాయం చేసిండ్రంటూ కూడా దొడ్డి బాలరాజు హకింపేటకు చెందినటువంటి రైతు, ఆయనకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి క్లియర్ కట్గా ఆధారాలతో సహా ఆయన చెప్పినటువంటి మాటలే మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఎలా జరుగుతుంది, ఎలా దోపిడీ జరుగుతుంది, సాదాపైనమా కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, అలా భూమి ఎలా మార్చారు, ఎంత బేరసారాలు చేశారు, దాంట్లో అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉందని చెప్పేసి ఆయన మాటల్లోనే చెప్పారు. మనం చెప్తున్న మాట కాదు, దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. సో మరొక వార్త చూసుకున్నట్లయితే దేశంలో దిమాగి నక్సల్స్ ఉన్నారంటూ కూడా నిన్న ఏదైతే జాతిని ఉద్దేశించి మోడీ జాతీయ జెండా ఆవిష్కరణాంతం ప్రసంగించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం ఇక్కడ చూడొచ్చు. అడవుల్లోని సాయుధ నక్సల్స్ను ఏరిపారేయడంలో మా ప్రభుత్వం విజయవంతమైంది. అయితే దేశంలో దిమాగి నక్సల్స్ మిగిలి ఉన్నారు, వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి శనివారం జాతిని ఉద్దేశించి చేసినటువంటి 15 ఆగస్టు వేడుకల ప్రసంగంలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు. మరొక వార్త చూసుకున్నట్లయితే 15 ఆగస్టున పచ్చి అబద్ధాలంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. సీఎం హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి చూద్దాం మనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు రోజున సంగారెడ్డి జిల్లా వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. రైతు బంధు ఆపలేదు అంటూ ఆయన మాట్లాడారు. 2,000 హెచ్చించి ఇచ్చారంట. అలాగే 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేసిర్రట. రాష్ట్రంలో 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ కట్టిరట. రైతులకు అలాగే 24 గంటల కరెంటు కూడా ఇస్తున్నారంట. 24 గంటల కరెంట్ అంటే రైతులకు కాదు, రైతులకు సంబంధించి రైతులకు ఇస్తున్నారో లేదో చాలా చోట్ల మనం చూసాము. రైతులే ప్రశ్నించారు, కరెంటు లేక మా పొలాలు, మా పంటలు బీడు వారుతున్నాయి, ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులే చాలా చోట్ల ఫిర్యాదులు చేశారు, సబ్స్టేషన్లు ముట్టడించారు. అయినా కూడా ప్రభుత్వానికి కళ్ళు తెరవకపోవడం మాత్రం సిగ్గుచేటని చెప్పుకోవాలి ప్రధానంగా. అలాగే ఇంకా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే గృహ అవసరాలకు కూడా కరెంటు కోతలు ఇష్టానుసారంగా నిన్న రాత్రి కూడా చాలా చోట్ల కూడా కరెంటు పోయింది. దాదాపు ఒక 5-6 గంటల పాటు రాత్రి చాలా ఇబ్బందులు పడ్డారు చాలా చోట్ల హైదరాబాద్లో. నైట్ వర్క్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు కూడా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. చాలామంది ఫోన్ స్టేటస్లో కూడా పోయి పెట్టుకున్నటువంటి సందర్భం మనం చూసాం. నిన్న రైతులకు కాదు ఎవరికి కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చింది. నాడు ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో దాదాపు 24 గంటల కరెంటు అన్ని చోట్ల ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్కు దక్కింది, కేసీఆర్కి దక్కింది. మొత్తానికి ఈయన పచ్చి అబద్ధాలు ఆడడానికి ఇవే ఒక నిదర్శనలుగా మనం చూసుకోవచ్చు. యువతకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటూ డాంబికాలు పలికారు. ఆల్రెడీ ఈ 70,000 ఉద్యోగాల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ సవాలు స్వీకరించారా మంత్రివర్గం కానీ మీ ముఖ్యమంత్రి కానీ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతిదానికి సవాల్ విసురుతారు మాత్రం
సవాలు విసిరి అడ్డదారిన పారిపోవడమే తప్ప ఈ సవాలు చేయడం ఎందుకు పారిపోయే టైంలో అనేది ప్రధానంగా అందరు ప్రశ్నిస్తున్నారు. నేను కూడా ప్రశ్నిస్తున్నా ఒక జర్నలిస్ట్గా. ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. సవాలు విసిరినప్పుడు స్వీకరించే ధైర్యం ఉన్నప్పుడే సవాలు స్వీకరించాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే సింగిల్ ఇంజన్ సత్తా చూపినమంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 ఇంజన్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతున్నది. ఒక్క డబుల్ ఇంజన్తో దేశం అభివృద్ధి చెందదు. తెలంగాణలో ఒక్క ఇంజన్తోనే కేసీఆర్ ప్రభుత్వం అనేక రంగాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్లింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏదైతే జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి ఆయన చెప్పినటువంటి సంబంధించి మనం క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్లో శనివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆ సందర్భం సంబంధించి ఫోటో క్లియర్ కట్ట చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ వార్త ఏదైతే రైతులకు సంబంధించి ఈ కాంగ్రెస్ సర్కారు ఎలాంటి అలవి కాని హామీలు ఇచ్చి ఎట్లా అడ్డగోలుగా మోసం చేసిందనే దానికి ఇది ఒక నిదర్శనం. రైతు బీమాకు మరణ శాసనం రాసిరు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడద్దు, రైతు కష్టం చూసినటువంటి కేసీఆర్ రైతు బీమా పెట్టారు. వారి యొక్క చిరకాల కోరిక అది. ఏదైతే రైతు ఇబ్బంది పడద్దని చెప్పేసి ముందు జాగ్రత్తతోటి రైతు కుటుంబానికి సంబంధించి ఆదుకోవాలని చెప్పేసి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి చాలా ప్రేమతో తీసుకొచ్చినటువంటి ఈ పథకం రైతు బీమా ఏదైతే రాష్ట్రము ముగిసిపోయినటువంటి మహత్తర పథకం 14లోనే ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అంట. అందుకే రైతు బీమాను రద్దు చేసిన ప్రభుత్వం. ఖరారు కానీ ఇందిరమ్మ బీమా విధి విధానాలు మళ్ళీ నవంబర్లో ప్రారంభిస్తారని ఊహాగానాలు. ఈ మధ్యలో ఏదైనా అయితే వారి పరిస్థితి ఏందంటూ కూడా పరిస్థితి. ప్రధానంగా ఈ రైతు బీమా ఉద్దేశం బీఆర్ఎస్ సర్కార్ టైంలో కేసీఆర్ యొక్క దురదృష్టితోటి ప్రధానంగా రైతు బీమా ఏంటంటే రైతు చనిపోతే వెంటనే వారి యొక్క ఖాతాల్లో వారం రోజుల్లోపట్నే రైతు బీమా పడినటువంటి సందర్భం మనం చూసాం. దానికి సంబంధించి రైతులు ఎంతో ఆనందపడేవాళ్ళు. రైతులు మాత్రం ఈరోజు నిరాశ నిస్పృహల్లో ఇబ్బంది పడుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్టయితే పోచారంను తీసుకున్న వాళ్ళు బుద్ధి ఉండాలంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళపై పెత్తనం చేస్తామంటే ఊరుకోమంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలో తప్పేం లేదంటూ కూడా రాజగోపాల్ మండే అగ్నిపర్వతంలో ఉన్నాడంటూ కూడా ఏదైతే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా స్పందించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. కృష్ణా జలాలపై ఏపీ కుట్రలంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. అసలు వాటా తేలకుండా నీటి వినియోగంపై పట్టు. ఈ నీటి ఏడాదికి ఇప్పటి వరకు ఒప్పందం ఏది కాలే. కుట్రపూరితంగానే 3 మెయిన్ కమిటీ భేటీకి ఏపీ పట్టుపడుతోంది అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. మొత్తానికి ఇది తెలంగాణలో ఉన్నటువంటి నీటి గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా జలాలు దోచుకుపోతూ ఉంటే కాంగ్రెస్ చేష్టలు ఉడుగుతోంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది, చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. చూసి చూడనట్లు అంటే కాకుండా ప్రధానంగా చూసే కావాలని తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పొచ్చు. ఇదే ఉదాహరణ. ప్రధానంగా ఇట్లా ఉన్నటువంటి తరుణంలో ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది ఇంతవరకు కరెక్ట్ అనేది చూడొచ్చు. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ వార్తలకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్